ఈరోజు ఒక మంచి కార్యక్రమం గౌతమి పబ్లిక్ స్కూల్ ఏదైతే ఈరోజు 23వ సంవత్సరం యాన్యువల్ డే చేసుకోవటం, యాన్యువల్ డేకి మమ్మల్ని అందరినీ కూడా పిలవటం, అదేవిధంగా వచ్చిన అందరూ కూడా ఈరోజు ఇందాక కూడా మేము చూసాం కూర్చున్నప్పుడు ఇక్కడ ఉండే విద్యార్థులు కూడా ఆడపిల్లలు వాళ్ళు చేసే కళలు కానీ అన్నీ కూడా ఎంతో చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఒకసారి మన తల్లిదండ్రులు కూడా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల యాక్టివిటీని కూడా గుర్తుపెట్టుకోండి. కొంతమందికి చదువు మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి కళల మీద ఉంటుంది. అట్లా వాళ్ళు ఏ దాని మీద ఉన్నారో దాని మీద జాగ్రత్తగా మీరు చూసి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళ మంచి భవిష్యత్తులో మంచి ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు గౌతమి టెక్ స్కూల్ కూడా ఈరోజు 1000 మందితోటి 2003లో మొదలుపెట్టి ఈరోజు 1000 మంది పిల్లలతోటి ఈరోజు ఎంతో చక్కగా ఈరోజు స్కూల్ నడుపుతూ ఉన్నారు. ఈరోజు ఒకసారి గమనించుకున్నప్పుడు స్టేట్లో 2nd ర్యాంక్ కూడా ఈ స్కూల్కే వచ్చిందంటే వాళ్ళు ఏ విధంగా ఉపాధ్యాయులు కానీ ఏ విధంగా డిసిప్లిన్ మేనర్లో తీసుకెళ్తున్నారు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ఇంతమంది పిల్లల్ని ఈ స్కూల్లో చదివిస్తూ ఈరోజు స్టేట్లోనే ఒక మంచి ర్యాంకులు కానీ ఒక 10th క్లాస్లో పాస్ పర్సంటేజ్లు కానీ అన్నీ కూడా ఈరోజు ఈ స్కూల్స్కి బాగా వస్తున్నాయంటే వాళ్ళు చూస్తున్న కార్యక్రమాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనము తప్పకుండా మన కిషోర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మనం ఇంకా కూడా స్కూల్ని కూడా మనం ముందుకు తీసుకెళ్ళాలి. ఇందాక మన ఉత్తరా చెప్పినట్టు ఈరోజు ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ కూడా తీసుకొస్తూ ఉన్నారు. దగ్గర 36,000 కోట్ల రూపాయలు ఈరోజు బడ్జెట్లో పెట్టారు. ప్రైవేట్ స్కూల్స్ లాగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉండాలి, గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ఇంకా బాగా చదివించాలనేది ఈరోజు ఈ ప్రభుత్వ ఉద్దేశం, లోకేష్ గారి ఉద్దేశం. దానికోసం అని చెప్పి ఈరోజు అనేక స్కూల్స్ కూడా ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ అన్ని రంగులు కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ బుక్స్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కూడా చేస్తున్నారు. దానికి ధీటుగా మనం కూడా చేయాలంటే మన కిషోర్ కూడా ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా మంచి పేరు ఇన్స్టిట్యూట్కి రావాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి కిషోర్ కూడా ఈరోజు అప్సా స్టేట్ ప్రెసిడెంట్ అయినందుకు కూడా మనస్ఫూర్తిగా మా అందరి తరఫున ఆయనకు అభినందన తెలియజేస్తా ఉన్నా. మొన్న చూశాను, మన ఆయన ప్రెస్ మీట్లో చూసి నేను మళ్ళీ నాకు కనపడ్డప్పుడు అడిగాను, చైర్మన్ అయ్యావు, ప్రెసిడెంట్ అయ్యావని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు కూడా పిల్లలు స్కూల్కి పోయారులే మనం పట్టించుకునేది ఇంకేముంది, స్కూల్ టీచర్లు చూస్తారులే అని మాత్రం మీరు అనుకోవద్దు. ఖచ్చితంగా ఎన్ని రోజులు స్కూల్కి వెళ్తున్నారు, ఎన్ని రోజులు అటెండెన్స్ ఉంది, వాళ్ళకి ఏమి వర్క్ ఇచ్చారు అనేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు చదువు చాలా ఇంపార్టెంట్. ఈరోజు చదువుకున్న వాళ్ళు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది కూడా మీరు ఒకసారి గమనించుకోండి. ఈరోజు బయట దేశాల్లో కానీ ఎక్కడికైనా పోయారంటే చదువు మీద పోయారు. మన కోవిడ్ వచ్చినప్పుడు కానీ ఇట్లాంటిది ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆస్తులు పోతాయి తప్పితే మన విజ్ఞానం ఎక్కడికి పోదు. ఆ విజ్ఞానం ఉంటే ఎక్కడికైనా పోయి బతకచ్చు. కాబట్టి తల్లిదండ్రులు ఎంత కష్టం ఉన్నా కూడా మీరు బాగా చదివించండి. తప్పకుండా భవిష్యత్తులో మీకు అండగా ఆ పిల్లలు ఉంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు ఒక మంచి కార్యక్రమం మమ్మల్ని అందరూ కూడా ఆహ్వానించిన మన కిషోర్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా బయట నుంచి అప్సాకి సంబంధించిన వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి అందరికీ పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇది 2వ సారి నేను యానివర్సరీకి అటెండ్ కావడం. గతంలో మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగింది. మరి కిషోర్ గారు ఇప్పుడు ప్రైవేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినందుకు వారిని అభినందిస్తూ, మరి ఈరోజు మీకు పెద్ద ఛాలెంజ్ కూడా, ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రులు అయిన తర్వాత గవర్నమెంట్ స్కూళ్ళు కూడా మీతో పోటీ పడే విధంగా విద్యను అక్కడ కూడా మన డిఎస్సి పెట్టి టీచర్ పోస్టులు అన్నీ ఫిల్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా బుక్స్, బ్యాగ్స్, యూనిఫామ్స్ గతంలో ఉన్న కల్చర్ కూడా మారింది. కాబట్టి మీరు వాల్యూతో కూడిన విద్యను ఇస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ఈరోజు ఈ కల్చరల్ ఈవెంట్ ప్రోగ్రామ్ చూస్తే ఇంతకుముందు కల్చరల్ ప్రోగ్రామ్ చూసినప్పుడు
కొద్దిసేపు మన ఆ ప్రోగ్రామ్ మీద అంకితమయ్యే పరిస్థితి తీసుకొచ్చారంటే నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, దాంతోపాటు మిగతా యాక్టివిటీస్లో కూడా మీ ఇంట్రెస్ట్ ఇక్కడ కనపడింది. కాబట్టి మీరు ఇప్పుడు 16th 23వ యానివర్సరీ చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఒక ఫీల్డ్లో ఇన్ని రోజులు ఒక స్కూల్ ఉండమంటే ఇట్ ఇస్ నాట్ ఎ జోక్. ఎక్కడ క్వాలిటీ ఉంటేనే లాంగ్ టైం ఉండగలరు. సో ఆ విధంగా పిల్లల్లో కూడా ఇప్పుడున్న కల్చర్ని పేరెంట్స్ పట్ల వాళ్ళకు ప్రేమ కానీ, అదేవిధంగా విద్యార్థులకు గురువుల పట్ల ఎట్లా ఉండాలి, సమాజం పట్ల ఎట్లా ఉండాలి, ఈ దేశం గురించి ఏ విధంగా ఉండాలని ఒక మంచి సంస్కృతి నేర్పుతున్నందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకున్నా. జై హింద్, జై భారత్. ఒక స్కూల్లో మెంబర్ స్థానంలో ఉంటుందంటే అది మామూలు విషయం కాదు. ప్రతి సంవత్సరం కూడా విద్యార్థుల్ని చాలా ఉన్నత స్థాయిలో చదువు చెప్పించి వాళ్ళకి ఉన్నతమైనటువంటి మార్పులు వచ్చే విధంగా తీర్చిదిద్ది ఈరోజు 23 సంవత్సరాల్లో కూడా చాలా మంది విద్యార్థుల్ని విద్యాబోధనను ఆచరిస్తూ ఈ గౌతమి స్కూల్ని ప్రతి సంవత్సరం కూడా మంచి పేరు సంపాదించే విధంగా అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌతమి ఈ టెక్నో స్కూల్ డైరెక్టర్ అయినటువంటి మిత్రుడు పర్వతరెడ్డి కిషోర్ గారిని అభినందిస్తూ రాబోయే రోజుల్లో ఆయన మరింత అభివృద్ధి చెందాలి, స్కూల్స్ పరంగా మంచి విద్యను అందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మంచి ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చూడగానే కిషోర్ గారు ఎంతో బాగా, మా తమ్ముడు ఎంతో బాగా వేశారని చెప్పి అర్థమవుతుందండి. ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా కష్టపడి ఇస్తున్నారు. పేరెంట్స్ అనేది వాళ్ళందరూ జీవనం ఉంటేనే ఈ స్కూల్ అనేది అన్నీ అయితే స్కూల్ ఎప్పుడు నడపడం అనేది చాలా కష్టమైన విషయం. అలాంటి కష్టమైన జాబ్ లాంటి ఈ విషయాన్ని తీసుకొని తర్వాత కిషోర్ గారు ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు తమ్ముడు ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం నుంచి చేయాలంటే పేరెంట్స్, పిల్లలు, ట్రైన్లు ఇవన్నీ చూసుకోవాలి. వాళ్ళ ముందుగానే ఎంతో ప్రోగ్రామ్ ఇచ్చి ఈ చదువుని ఎంతో డెవలప్ చేస్తున్నందుకు లాస్ట్ ఇయర్ 596, 593 ర్యాంక్ వచ్చి ఇంతవరకు ప్రమాణంగా 22 సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు. 1000 మంది స్టూడెంట్స్ తో ఈ మొత్తం ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఈ 22 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ముందుకు వచ్చారండి. ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది, ఇలాంటి ప్లేస్లో అనేది విషయం కాదు. మీ అందరూ సహకారం ఉంది. టీచర్స్, వీళ్ళు సహకారంలో ప్రతి ఒక్కరు సహకారం ఉన్న ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి చాలా ముందుకెళ్ళింది. ఈ ప్రోగ్రామ్ చాలా ఆనందంగా ఉంది. మేము వచ్చే ముందు 20 నిమిషాలు అనుకున్నాము, ఈరోజు 1 hour అయింది అక్కడ కూర్చున్నాము. చలపతి గారు ఆయన ఓపికతో మీ కన్నా ఉపన్యాసంతో వీళ్ళందరూ కూర్చున్నందుకు వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అదేవిధంగా ఉమాచార్యులు షేక్ రాజు గారికి, అదేవిధంగా గిరిగిరి ఎమ్మెల్యేటువంటి ఉదయసింహారెడ్డి గారికి, తమ్మి రవిశంకర్ గారికి, అదేవిధంగా మా అప్సా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి అమర్ భాష గారికి మరియు ముఖ్యమంత్రి కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాను. మా ఆహ్వానాన్ని మంచి ఈ వేదికకి ఇంకా కలుపుగా చేసినందుకు ముందుగా అందరూ కూడా అభినందనలు తెలియజేస్తాను. అదేవిధంగా ఈ సంవత్సరం వార్షికోత్సవానికి విద్యార్థులతో విద్యార్థులు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా అందరికీ నచ్చినట్టుంది. అయితే ఈరోజు ఎంతో కష్టపడింది. ఈ స్కూల్ 2003 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. స్థాపించిన మొదటి 2-3 సంవత్సరాల తర్వాత మా స్కూల్కి స్టేట్ జిల్లా ఫస్ట్, టౌన్ ఫస్ట్, సెకండ్ రావడం చాలా జరిగింది బాగా. అయితే లాస్ట్ ఇయర్